అందరికీ నమస్తే అండి. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ రాజ్యసభ సభ్యుడు ఒక రకంగా వైసీపీలో నెంబర్ 2గా పనిచేసి గత ఏడాది వైసీపీ నుంచి బయటకు వచ్చిన విజయసాయిరెడ్డి గారు ఈ మద్యం స్కామ్కి సంబంధించి అంటే మద్యం స్కామ్ విచారణ మొదలవ్వక ముందే 2-3 సందర్భాల్లో కొన్ని కామెంట్స్ చేశారు. సో మద్యం కుంభకోణం మొత్తం రాజ్ కేశిరెడ్డే కర్త కర్మక్రియ, ఆయన ద్వారానే జరిగింది, ఆయనే దీనికి మూలం. సో ఆయనకు సంబంధించి పూర్తి వివరాలు ఆధారాలు నేను సిట్కి ఎప్పుడు కావాలన్నా చెప్తాను అని చెప్పి ఆయన అనౌన్స్ చేయడం, ఆ తర్వాత సిట్ విచారణకు వెళ్ళడం, ఆయన వాంగ్మూలం ఇవ్వడం, ఇదంతా జరిగింది. సో ఎందుకు ఈయన రాజ్ కేశిరెడ్డి మీద అంత కోపంగా ఉన్నాడు, రాజ్ కేశిరెడ్డి గురించి ఈయన ఎందుకు అంత పర్టికులర్గా చెప్తున్నాడు అనేది నిన్న ముప్పిడి అవినాష్ రెడ్డి గారు, అంటే ఈయన రాజ్ కేశిరెడ్డికి తోడలుడు అవుతాడు. ఈయన కూడా మద్యం కుంభకోణంలో A7 అక్యూజ్డ్ నెంబర్ 7 ఈయన ముప్పిడి అవినాష్ రెడ్డి. ఈయన నిన్న సిట్ విచారణకు హాజరయ్యాడు, సిట్ కస్టడీకి వెళ్ళాడు. ఈ కస్టడీలో పోలీసులకు కీలకమైన సమాచారాన్ని చెప్పాడు. సో ఈయన చెప్పింది ఏంటంటే వైసీపీ హయాంలో 2021-22 ఆ టైంలో అంట శరత్చంద్రారెడ్డి గారు, ఆయన విజయసాయిరెడ్డి గారికి అల్లుడికి సోదరుడు అవుతాడు. విజయసాయిరెడ్డి గారికి అల్లుడు ఉన్నాడు. సో అల్లుడికి సొంత అన్న శరత్చంద్రారెడ్డి. సో ఆ శరత్చంద్రారెడ్డి గారికి అండ్ రాజ్ కేశిరెడ్డికి విపరీతమైన గొడవ జరిగేదంట తరచు ఈ మద్యం ముడుపుల విషయంలో. ఎందుకంటే ఈ వైసీపీ అధికారంలోకి వచ్చాక 2019 డిసెంబర్ 2020 ఆ టైంలో ఈ శరత్చంద్రారెడ్డి ఆదాన్ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థలో 60 కోట్లు పెట్టుబడి పెట్టాడంట. సో ఈ ఆదాన్ డిస్టిలరీస్ వాళ్ళు మద్యం తయారు చేస్తూ ఉంటారు, రకరకాల బ్రాండ్లు రిలీజ్ చేస్తారు. వైసీపీ హయాంలో దాన్ని బాగా ప్రమోట్ చేశారు. వాళ్ళు తయారు చేసిన బ్రాండ్లని విపరీతంగా అమ్మారు. ఆదాన్ ఒకటి, ఎస్బై అగ్రో ఒకటి, ఇవన్నీ కూడా. సో ఈ ఆదాన్ డిస్టిలరీస్ నుంచి కూడా నెల ముడుపులు అడిగేవాళ్ళు. రాజ్ కేశిరెడ్డి బలవంతంగా ముడుపులు అడిగేవాడు. ఇదేంటి, ఇది మాది, మేము వైసీపీలో, మేము కూడా వైసీపీలోనే ఉన్నాము, ప్రముఖంగా కీలకంగా ఉన్నాము, విజయసాయిరెడ్డి గారు పార్టీలో నెంబర్ 2గా ఉన్నారు, మేము కూడా ముడుపులు ఇవ్వడం ఏంటి, మేము ఇవ్వాల్సిన అవసరం లేదు, బయట వాళ్ళ దగ్గర తీసుకోండి అని చెప్పి ముడుపులు ఇవ్వడానికి వాళ్ళు అంగీకరించేవాళ్ళు కాదు ఆదాన్ డిస్టిలరీస్. లేదు, రాజ్ కేశిరెడ్డి మాత్రం లేదు, నాకు పైనుంచి ఆర్డర్స్, నేను ఖచ్చితంగా ముడుపులు తీసుకోవాల్సిందే, వసూలు చేయాల్సిందే, ఇవ్వకపోతే మీ బ్రాండ్లు కూడా ఇవ్వద్దు, అమ్మొద్దు, అమ్మడానికి వీల్లేదని చెప్పేవాడు. అలా ఇద్దరి మధ్య విపరీతంగా వాగ్వాదం జరిగేదంట. ఒకనొక సందర్భంలో ఒక హాల్లో చర్చల సందర్భంగా పెద్దలందరూ కూర్చొని డిస్కషన్ సందర్భంగా ఒకరి మీద ఒకరు అరుచుకునే వరకు వెళ్ళింది అని ఈ అవినాష్ రెడ్డి నిన్న పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో అది ఉంది. సో ఇద్దరి మధ్య విపరీతంగా గొడవ జరిగేది పలు సందర్భాల్లో అని ఆయన పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు. అంటే ఓవరాల్గా ఆయన చెప్పింది ఏంటంటే 3,570 కోట్లు కూడా బలవంతంగా కొంత, అనుకూలంగా కొంత వసూలు చేశారు. మొత్తం రాజ్ కేశిరెడ్డి ఆధ్వర్యంలోనే వసూళ్ళు అన్నీ జరిగాయి, మాకు కొన్ని బాధ్యతలు ఇచ్చారు, మేము చేశాము, సో అంతకుమించి మేమేం చేయలేదు అని చెప్పి ఆయన చెప్పాడు. సో ఆయన ఇచ్చిన వాంగ్మూలాన్ని ఒక్కసారి మనం ఇంకొంచెం డీటెయిల్డ్గా చూస్తే, మనీ లాండరింగ్లో నా పాత్ర అయితే ఏమీ లేదు, ప్యాకేజింగ్, లాజిస్టిక్స్ సహా ఇతర కార్యకలాపాలు మాత్రమే అందిస్తామని డొల్ల కంపెనీలు ఏర్పాటు చేశారు. వాటి నుంచి ఎలాంటి సరుకు లేకుండానే, సేవలు లేకుండానే కొన్నట్లు నకిలీ ఇన్వాయిస్లు సృష్టించి ముడుపుల సొత్తు మళ్లించుకున్నారు. రాజ్ కేశిరెడ్డి మాత్రమే ఇదంతా చేశాడు. ఈ అక్రమాల గుట్టు బయటకు రాకుండా నకిలీ ఇన్వాయిస్ ఫైల్స్, పేమెంట్ రికార్డులు ఎప్పటికప్పుడు తొలగిస్తూ ఆడిట్ ట్రయల్స్ ధ్వంసం చేసింది కూడా వాళ్ళే. అంతకుమించి నాకేం తెలియదు. రాజ్ కేశిరెడ్డి నాటి ప్రభుత్వ పెద్దల తరపున ఇవన్నీ చేశారు అనుకుంటున్నాను. మద్యం కుంభకోణం కేసు దర్యాప్తు మమ్మరం కావడంతో రాజ్ కేశిరెడ్డి నన్ను విదేశాలకు పారిపోవాలని సూచించారు. సమస్య తీవ్రత అవుతుండడంతో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నేను భారత్కు వచ్చి లొంగిపోయాను అన్నట్టు ఆయన చెప్తున్నాడు. సో అంటే మద్యం కుంభకోణం ఎప్పుడైతే పీక్స్కి వెళ్ళిందో దర్యాప్తు, అప్పుడు ఆయన రాజ్ కేశిరెడ్డి తెలివిగా ఎవరెవరైతే అప్పుడు కీలక పాత్ర పోషించారో వాళ్ళందరినీ విదేశాలకు పంపించాడు. ఈ ముప్పిడి అవినాష్ రెడ్డి కావచ్చు, ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు, అండ్ ఇటీవల అరెస్ట్ అయిన వ్యక్తులు చాలామంది. సో వాళ్ళందరూ కూడా ఇప్పుడు కేసు సీరియస్ అవుతుండటం, అండ్ అందరికీ బెయిల్ వచ్చి రాజ్ కేశిరెడ్డికి బెయిల్ రాకపోతుండటం. సో రాజ్ కేశిరెడ్డికి అత్యంత కీలకమైన సన్నిహితులకే బెయిల్ అరెస్ట్ కాకపోవడంతో వాళ్ళు అరెస్ట్ అయితేనే, వాళ్ళు వచ్చి లొంగిపోతేనే ఇతనికి బెయిల్ వస్తుంది అని చెప్పి సుప్రీంకోర్టు కూడా చెప్పింది. సో వాళ్ళందరూ నీ మనుషులే, వాళ్ళు వెళ్ళిపోయారు విదేశాలకు, నువ్వే పంపించావు, వాళ్ళు వస్తే నీకు బెయిల్ వస్తుంది, ఎందుకంటే ఈ కేసు దర్యాప్తులో వాళ్ళ వాంగ్మూలం కూడా కీలకమైన సుప్రీంకోర్టు చెప్పడంతో వీళ్ళందరూ వన్ బై వన్ వస్తున్నారనమాట. సో ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన వాంగ్మూలం కూడా కేసుని కొత్త మలుపుల వైపు తిప్పుతోంది.